హాయ్ గాయ్స్, మనమైతే డియోమలి హిల్స్ అయితే ఎక్కడికి వెళ్తున్నాం. ఇది ఒడిశాలోనే ఎత్తైన పర్వతము. దీని యొక్క ఎత్తు 1672 మీటర్లు. ఓకేనా, మిస్ అవ్వకండి, మొత్తం చూపిస్తాను. చాలా బాగుంటుంది. మన విశాఖపట్నం నుంచి అయితే సాలూరు మీదగా, విజయనగరం సాలూరు మీదగా అయితే 233 కిలోమీటర్లు వస్తుంది. అదే అరకు పాడేరు మీద నుంచి అయితే ఒక 180 కిలోమీటర్లు వస్తుంది. కానీ అరకు పాడేరు నుంచి అయితే మంచి వ్యూ పాయింట్స్ ఉంటాయి. ప్రశాంతంగా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం, చూద్దాం, అన్నీ నీట్గా చూద్దాం అనుకున్న వాళ్ళకైతే అరకు పాడేరు మీద నుంచి వెళ్తేనే బాగుంటుంది. గాయస్, మేమైతే చూసారు కదా 9 మంది వచ్చాం. మీరైతే నాకు తెలిసినంత వరకు నా రిఫర్ ఏంటంటే ఫ్రెండ్స్తో రండి, క్యాంప్ టెంట్ తెచ్చుకోండి, క్యాంపింగ్ చేయడానికి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకోండి, ఒక నైట్ మొత్తం స్టే చేయండి, ఒక బ్యాటు బాల్ కూడా తెచ్చుకోండి, క్రికెట్ ఆడుకోవచ్చు. చాలా బాగుంది. చూస్తున్నారు కదా అవి కొండల నుంచి వచ్చే గీతల్లా కనిపిస్తున్నాయి కదా, వాటర్ ఫాల్స్ చూడండి, వస్తున్నాయి వాటరు. ఎంతో బాగుంది, చూసారు కదా. యాక్చువల్లీ కొరాపుట్ డిస్టిక్లో నాకు బాగా నచ్చింది ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళకైతే మాత్రం ది బెస్ట్ ప్లేసు కొరాపుట్, ఒరిస్సా. అద్భుతం అండి. నాకైతే మాత్రం అలా ఉండిపోవాలనిపించింది అక్కడ, కానీ మనం ఉండలేం కదా. సో చాలా హ్యాపీగా అనిపించింది ఆ ప్లేస్లో. కొండలు, ఆ చెట్లు అన్నీ అద్భుతంగా ఉన్నాయి. అవి కనిపిస్తుంది కదా. వెల్కమ్ టు డియోమలి. మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఘాటి నుంచి. ఇప్పుడు మెయిన్ ఘాటి ఎక్కుతాం మనము. అసలైన ఘాటి ఇది. చిన్న వెహికల్స్ అయితే అవాయిడ్ చేయండి మ్యాక్సిమము. ఎందుకంటే 125cc స్కూటీస్ అయితే 20 km/స్పీడ్తో అయితే ఎక్కుతున్నాయి. చాలా కష్టపడుతున్నాయి, ఎక్కలేకపోతున్నాయి అవి. మ్యాక్సిమం హెవీ వెహికల్స్కి ట్రై చేయండి. ఆటోలు అయితే అసలు ఎక్కవు, అవి అయితే అసలు ప్రిఫర్ చేయకండి. హిల్స్ పైన ఒక టోల్ గేట్ ఉంటుంది. ఆ టోల్ గేట్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు వెహికల్కి. హెవీ వెహికల్స్కి అయితే 400 to 500 ఛార్జ్ చేస్తారు. బైక్స్కి అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేమైతే బైక్ చేరుకున్నాము, 100 రూపీస్ ఛార్జ్ చేసి వెళ్తున్నాము. ఈ డియోమలి హిల్స్ పైన పారాసైలింగ్ ఉంటుంది. పర్ హెడ్ వచ్చేసరికి 500. చాలా అద్భుతంగా ఉంటుంది. అదే హైయెస్ట్ పీక్ అంటే దాని మీద ఇంకా హైట్కి తీసుకెళ్ళి గాల్లో ఎగురుతాం మనం. మంచి అడ్వెంచరస్గా ఉంటుంది, మంచి థ్రిల్ ఫీల్ ఉంటుంది. నేను లాస్ట్ టైం ఒక 2 times ఎక్కాను. నేను మీకు చూపిస్తాను చూడండి, చిన్న క్లిప్స్ పెడతాను. చూసారు కదా ఎంత బాగా ఎగురుతున్నాను. లాస్ట్ టైం ఇది చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. మీరు ఖచ్చితంగా డియోమలి హిల్స్కి వస్తే ఇదైతే ట్రై చేయండి, మిస్ అవ్వకండి. డియోమలి హిల్స్ పైన ఉండే వ్యూ పాయింట్ ఇది. ఈ వ్యూ పాయింట్ మీదకి వెళ్ళి వ్యూ పాయింట్ చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, అదే హైయెస్ట్ పీక్. ఆ యారో కనిపిస్తుంది కదా, అదే. అక్కడికైతే మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి, మొత్తం కొండ ఎక్కుతూ. మీరైతే వ్యూ చూసేయండి. హైయెస్ట్ పీక్ ఇన్ ఒడిశా. ట్రెక్కింగ్ అయితే చేస్తున్నాం మరి. చెప్తున్నారు కదా మా వాళ్ళు అయితే ట్రెక్కింగ్ చేయలేక అక్కడికైతే దిగేశారు, మధ్యలోనే వెళ్ళిపోయారు వాళ్ళు. మనం వెనకడగలేదు, అక్కడ నుంచి హాయ్ చెప్తున్నారు చూడండి, రండి త్వరగా దిగండి అని. చాలా కష్టపడి ట్రెక్కింగ్ చేస్తున్నాం. అబ్బో, ఎత్తైన కొండ కదా మరి, వెహికల్స్ సగం వరకు ఆగిపోయింది అని ఎక్కడ తగ్గట్లేదు. ఇవైతే స్టెప్స్ వైజ్గా బాగా కట్టింది. చూడండి ఒకసారి, బ్యాక్ క్యామ్ చేస్తాను. హైయెస్ట్ పీక్కి మెట్లు అయితే ఉన్నాయి, కానీ అక్కడ నుంచి కింద నుంచి అయితే మెట్లు లేవు, మధ్యలోనే ఉన్నాయి మెట్లు అయితే. ఇక్కడ తగ్గట్లేదు పోయా, మేము ఆ ఎక్కియాల్సిందే. గైస్ చూడండి, చూస్తున్నారు కదా, ఎంతో ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను మీ ముందుకి. మిస్ అవ్వకండి భయ్యా. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. నన్ను మీరు సపోర్ట్ చేస్తారని అయితే నేను కోరుకుంటున్నా. ఒక్క లైక్ కొట్టండి భయ్యా నా కష్టానికి. రొప్పుకుంటూ ఎక్కుతున్నా మరి, హయాస్ పడుతూ ఎక్కుతున్నా. వావ్, ఎక్కినందుకైతే మాత్రం మంచి వ్యూ పాయింట్ వచ్చింది. ఇంకా ఎక్కుతా, మంచి వ్యూ పాయింట్ అదిరింది. వావ్, ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్లేసులు తిరుగుతుంటా. మన ఇండియన్ ఫ్లాగ్ హైయెస్ట్ పీక్ మీద ఎప్పుడు మన ఇండియన్ ఫ్లాగ్స్ ఉంటాయి. వావ్, అదిరింది. జూమ్ చేసి చూపిస్తానా అండి, కొంతమంది వచ్చి కూర్చున్నారు ఫ్లాగ్ దగ్గర. అది మన ఇండియన్ ఫ్లాగ్ ఎగురుతుంది, ఎత్తైన కొండ, ఒడిశా కొండ. అదిరింది భయ్యా. ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంకా బాగున్నావు, ఈవినింగ్ వచ్చావు మేఘాలు ఉంటాయి అనుకున్నా, కానీ లేవు. సో చిన్న ఫీల్ అంతే.
పారాసైలింగ్ కూడా ఉంటుంది అనుకున్నా, లేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఉంది పారాసైలింగ్, ఇప్పుడు లేదు. చిన్న డిసప్పాయింటింగ్ అయినా. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే తీస్తాను. చూడండి, కింద నుంచి అయితే వ్యూ మొత్తం చూపిస్తాను, అలా చూడండి. ఇంకా అయితే దిగేస్తున్నాం మేము. వావ్, ట్రెక్కింగ్ అయితే హైలైట్ అనిపించింది నాకు. విత్ ఫ్రెండ్స్తో వస్తే ఇంకా బాగుంటుంది. మా తమ్ముడితో వచ్చాను, అయినప్పటికీ బాగుంది. చూస్తున్నారు కదా కాటేజ్లు, అవే అక్కడే మనకు కాటేజ్ ఇస్తారు నైట్ అంతా స్టే చేయాలంటే. ఆ కాటేజ్ వచ్చేసరికి 8,000 రూపీస్ పర్ డేకి, 24 అవర్స్కి. పర్లేదు, ఇలాంటి ప్లేస్లో కాటేజ్ అంత అఫీషియల్గా ఇవ్వడం ఎక్కువే. అక్కడైతే రిచ్ కిడ్స్ ఉంటారు, మనమైతే క్యాంప్ టెంట్ వేసుకొని చిల్ అవుతాం. వైడ్ యాంగిల్స్ చూడండి ఎంత బాగుందో. మేమైతే కొండ ఎక్కేటప్పుడు ఈ కుక్కలు అయితే పరిచయం అయ్యి మాకు, దిగేటప్పుడు ఎక్కేటప్పుడు ఇవే తోడుగా ఉన్నాయి. రెండు అలా దిక్కునే కమన్ కమన్. నాకు తోడుగా అయితే ఇవే వచ్చాయి చూడండి. ఇంత ఎత్తైన కొండ మీద కూడా గాయస్ చూడండి, ఒక కొండ మీద డాబా అయితే కట్టారు రాళ్ళతోని, అప్పుడు పూర్వీకులు కట్టింది. చాలా బాగుంది. ఇది ఇంత ఎత్తు పైన మెటీరియల్ అవన్నీ ఎలా తెచ్చుకొని ఇక్కడ స్టే చేసేవాళ్ళు మరి తెలియదు. సో మన ట్రెక్కింగ్ అయితే కంప్లీట్ అయింది. బండి స్టార్ట్ చేయకుండా వెళ్ళిపోతుంది. వావ్, అంటుంది. ఓ ఓ బ్రేక్లే పట్టుకోవాలి అంతే. లాగుతుందమ్మా బండి. ఎక్కడానికి మాత్రం 20 కిలోమీటర్ల కన్నా స్పీడ్ ఎక్కలేదు. ఇది దిగేటప్పుడు మాత్రం జమ్మని దిగేస్తుంది. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. మీరు ఒక లైక్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నా. మీ సపోర్ట్ నాకు ఉండాలని నేను కోరుకుంటున్నా. జై హింద్, జై శ్రీరామ్.